ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇదంతా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ చూసారా ఈ షెడ్ ఉంది, ఇది మా అన్న కారు, ఇంకా ఇదేమో మా కారు. మేము వేలూరు వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం. నిన్న వచ్చేసాం అనమాట. నేను ఇక్కడ పడుకున్నాము. ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట తిరుపతికి. మ్యాంగో చెట్టు, ఈ చెట్లో ఉండే మామిడికాయలు నాకు అంతగా నచ్చదు, వెనకాల ఉండే మామిడికాయలు అయితే నాకు నచ్చుతుంది అనమాట. ఈరోజు హౌస్ టూర్ అనమాట. చూడండి ఇక్కడ చాలా పూల చెట్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పువ్వు, చూడండి ఇక్కడ పువ్వు, హైబిస్కస్, ఇంకా చాలా లెమన్ చెట్టు. ఇది ఇక్కడ వేపాకు చెట్టు కూడా ఉంది. ఇది వేపాకు చెట్టు. ఇంకా ఇది అనమాట ఇల్లు ఓపెనింగ్. అండ్ పైన మీకు కనిపించట్లేదు మ్యాంగో చెట్టు వల్ల, అక్కడ ఇంకొక ఇల్లు ఉందన్నమాట. దాని తర్వాత టెర్రస్ ఉంది. సో ఇప్పుడైతే మేము కింద ఇల్లు చూపిస్తున్నాం. ఈ ఇంట్లోనే మేము ఉంటున్నాం. పైన ఇల్లు బాడికి ఉన్నారు, ఎవరు లేరనమాట, బాడికి వస్తున్నారనమాట. సో దిస్ ఇస్ బాల్కనీ. ఇక్కడ డాడీ ఉన్నాడు. దిస్ ఇస్ బాల్కనీ అనమాట. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, మనీ ప్లాంట్ చెట్టుతో ఇంకొక బ్లూ కలర్ ఫ్లవర్ చూసారు కదా, ఆ చెట్టు ఉంది. ఇదేదో చెట్టు నాకు తెలీదు, అక్కడ చూసినట్టయితే తెలిసినట్లు. ఇదంతా ఫుల్ బాల్కనీ. ఇక్కడ ఇంకా ఒక చిన్న గార్డెన్ లాగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి చిన్న గార్డెన్ లాగా. ఇక్కడ అన్ని చెట్లే ఉన్నాయి. ఈ చెట్టే అక్కడ ఉన్న చెట్టు. అండ్ ఇది వచ్చేసి వెనకాల పక్కకు వెళ్ళడానికి సందు. అండ్ ఇది మెట్లు అనమాట పైకి. ఇంకా అదేమో విండోస్ ఫర్ లోపల ఉన్న మాస్టర్ బెడ్రూమ్కి. మనీ ప్లాంట్. అండ్ ఇక్కడ ఒక ట్రీ ఉంది. డాడీ ఈ ట్రీ పేరేంటి డాడీ? ఇది నేను అడిగింది, తెలీదు అంట డాడీకి కూడా. అక్కడ స్పేస్ ఉంటుంది కదా ఎప్పుడు చెప్పుల్స్ పెట్టుకోవడానికి, అది ఒక హౌస్ లాగా. ఇంకా ఇక్కడైతే లోపల లాక్ వేసేసారు. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఫస్ట్ వెనకాల పక్క మా గార్డెన్ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూసారా ఏదో చెట్టు మర్చిపోయినా పేరు. వెనకాల చెట్టు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మా తాత అయితే ఈ గుండా అది పెట్టాడు, ఎందుకంటే దాంతో పక్షులు వస్తాయన్నమాట. మా తాతే తెచ్చి పెడతాడు, దాంతో పక్షులు వచ్చి ఉంటాయి. ఈ చెట్టు మీకు తెలిసి ఉంటుంది అనమాట, ఈ చెట్టు. అండ్ ఇది గ్రాస్ చెట్టు అనుకుంటున్నాను. ఇది ఏదో చెట్టు నాకు తెలియట్లేదు. ఇదంతా ఒక చిన్న గార్డెన్ లాగా అనమాట. వెనకాల మా పెద్దమ్మ చూపించు. మా పెద్దమ్మ హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడైతే ఇంత చెట్లు ఉన్నాయి, చాలా చాలా పెద్ద చెట్టు. అక్కడ ఉంది చూడండి, ఆ మ్యాంగో చెట్లు కాసేపు మామిడికాయలు చాలా టేస్టీగా ఉంటాయి, నాకు అవే ఇష్టం అనమాట. ఇక్కడైతే మా తాత కోసం నీళ్ళు పెట్టారు, ఎందుకనంటే ఆవిరి తీసుకోవడానికి అనమాట. ఇక్కడ చూడండి ఎంత చెట్లు ఉన్నాయో, చాలా బాగుంటుంది. అటుపక్క మీకు చూపించాను కదా, ఆ సైడ్ నుంచి ఇలా వస్తారనమాట. పిల్లులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదే ఒక రకరకాల చెట్లన్నీ ఇక్కడే ఉంటాయి, ఎందుకు అర్థం కాదు. చూడండి కింద ఎన్ని చెట్లు. ఇది మునక్కాయల చెట్లు, ఇది మునక్కాయ చెట్టు, ఇది జామకాయ చెట్టు. ఇంకా ఇక్కడ పపాయ చెట్టు కూడా ఉంది అనమాట. పపాయ చెట్టు ఉంది, మ్యాంగో చెట్టు ఉంది. ఇంకా అటు వెళ్ళాలి, నాకు వెళ్ళడానికి నాకు ఓపిక లేదు, ఎందుకంటే ఇక్కడికి చీమలు ఉంటాయి, అందుకని నేను వెళ్ళట్లేదు అనమాట. అక్కడంతా హైబిస్కస్ చెట్లు అన్నీ చాలా బాగున్నాయి అనమాట. డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ క్రీపర్స్, క్లైంబర్స్ అన్నీ ఉన్నాయి. ఈ చెట్లన్నీ ఇవన్నీ అవే పెరుగుతాయి అనమాట. ఈ చెట్టు చూసారా, అన్నిట్లో కంటే ఇదే అనమాట చాలా ఆశ్చర్యకరమైన చెట్టు. అదేంటో కనుక్కొని చూద్దాం. ఎస్, అది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ ఏదన్నా అతుక్కొని పెరిగిందంటే అల్లంత పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అనమాట. ఇది పై వరకు వెళ్ళిపోయింది, సెకండ్ ఫ్లోర్ వరకు, ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది అనమాట. చాలా బాగున్నాయి. అంతంత చూడండి, అంతంత పెద్దవి చూడండి ఎంత పెద్దది. చూద్దాం పదండి ఇంటి లోపల. ఇది ఇంకొక డోర్ ఉందన్నమాట ఇంటికి. మేము ఎప్పుడు ఈ డోర్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే అటుపక్క వచ్చేవాళ్ళు అటుపక్క నుంచి అలా ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆ డోర్ని యూజ్ చేస్తారు. ఇటుపక్క నుంచి ఇలా వెళ్ళేవాళ్ళు ఈ డోర్ యూజ్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ హాల్. ఇక్కడ దిస్ ఇస్ మా అన్న కొడుకు అనమాట. ఈడు మా తమ్ముడు ఫోన్ చూసుకుంటున్నారు. ఇది మా తాత. హాయ్ చెప్పు తాత. ఇది దిస్ ఇస్ టీవీ స్టాండ్ అనమాట. ఇక్కడ ఉంది టీవీ. ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉంది దేవుళ్ళు. దిస్ ఇస్ హౌస్, దిస్ ఇస్ హాల్. ఇది మొత్తం హాల్ అనమాట. ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోనే మేము ఉన్నాము. చెత్తగా అయిపోయింది. ఇది బాత్రూమ్, మీకు తెలిసిందే కదా. బీరువా చూడండి ఎలా ఉన్నాను, నా ముఖాన్ని నేనే చూసుకోను, నేను ఎలా ఉన్నాను చూడండి. సరే నెక్స్ట్ వెళ్దాం.
మా తాతకి మా అమ్మమ్మకి ఫీవర్ వచ్చేసింది. ఆ మమ్మీ ఏమో హాస్పిటల్కి వెళ్ళమంటే హాస్పిటల్కే వెళ్ళకుండా పడుకోని ఉంది. చూడండి హెవీ ఫీవర్ వచ్చేసింది. ఇది బాత్రూమ్. ఇంకా మా అమ్మ మేము వెళ్ళమంటే వెళ్ళదు హాస్పిటల్కి. ఇది ఉంటుంది. హాయ్ చెప్పమ్మమ్మ. చూడండి పడుకొని కూడా హాయ్ చెప్తుంది. చూడండి ఇది కిచెన్. ఇది కిచెన్ అనమాట. ఇది కిచెన్, ఇది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్లో మొత్తం ఎలా ఉంటుందంటే ఫుల్ చూడండి మొత్తం ఫుల్గా నిండిపోయి ఉంటుంది అనమాట. ఇదంతా కిచెన్. ఇక్కడైతే మటన్ కూర పోతుంది అనమాట, అందుకనే వాసన గుమ్మలుగా ఆడుతుంది. ఇదంతా చికెన్ అన్నీ ఉంటుంది. నేను చాలా చికెన్ తిన్నాను కాబట్టి నేను దేవుడి రూమ్లోకి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి అలానే చూపిస్తున్నాను. చూడండి దేవుడి రూమ్ చాలా బాగుంది కదా చిన్నగా. చూడండి అందరూ పరిగెత్తేస్తున్నారు. ఇంకా మీకు పైన వెళ్ళి నేను చూపించలేదు, ఎందుకంటే కీస్ మా దగ్గరే ఉన్నాయి. కానీ ఎలా అంటే ఇప్పుడు అంటే మేము ఎలా చెప్పాలి మీకు, అంటే ఇప్పుడు వెళ్తే కూడా వేస్టే కదా, అంటే వెళ్ళి వేస్ట్. అంటే పైన ఇల్లు వాళ్ళు వచ్చినప్పుడు కావాలంటే మేము వస్తే ఒకవేళ చూపిస్తాము, లేదంటే లేదనమాట. ఇక్కడైతే మేమైతే చాలా పనులు అయితే చేసేస్తున్నాము, కానీ నేను పైకి వెళ్ళి చూపించలేను అనమాట. ఎందుకంటే వాళ్ళు అంటే వెళ్ళి నాకు కొంచెం భయం. సో ఎవరైనా తోడుగా వస్తే వెళ్ళచ్చు, వెళ్ళలేము కాబట్టి నేనే అన్నీ చేస్తున్నాను కాబట్టి నేనే వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్ళి చూపించలేను అనమాట. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము కానీ ఇంకా లేదనమాట. సో నేనైతే తినేసాము అందరం. అన్న వాళ్ళు వస్తే అన్న వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోతాం అనమాట. నేను రాఖీ కట్టాను, అన్నకి 200 ఇచ్చాడు అనమాట. అండ్ దెన్ బాయ్ గైస్. మీరు ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి, ఇంకా కామెంట్ కూడా చేసుకోవాలి. బాయ్. నాకు ఫోన్ చూస్తారా? బాయ్.